150 రోజుల ఛాలెంజ్లో 129వ కీర్తనతో సిద్ధమా? ఇది యేసు ప్రభు యొక్క శిలువ శ్రమను జ్ఞాపకం చేస్తుంది. ఆయన వీపునంట దున్నువాడు దున్నినట్టుగా చాలను పొడుగ్గా దున్నారంట. ఆయన పగవారు ఆయనకి లెక్కలేనన్ని బాధలు కల్పించారు. ఆయనను తాళ్లతో బంధించారంట. గాని దేవుడు ఆయనని తిరిగి 3వ దినాన మరణం జయించి లేచేటట్లు చేశాడు కదా. ఈ విధమైన శ్రమలన్నీ పడింది నీకోసమే, సైతాను కట్ల నుంచి విడిపించడం కోసం. సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ కట్లన్నీ కూడా దారపు ప్రోగుల్లాగా విడిపోయాయి. కానీ అతను ఎప్పుడైతే దలీలాతో పాపం చేస్తూ అతను మరణానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ దేవుడు నువ్వు నేను మరణానికి వెళ్ళడం ఇష్టం లేదండి, ఇప్పుడు ఏ పాపపు కట్టలో ఉన్నా వాటిని తెంపుకొని దేవుని వైపుకు చూస్తే అప్పుడంట మన గురించి అందరూ ఇతడు దేవుని వలన దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు అని ఎంతో ఆశ్చర్యంగా చెప్పుకుంటారు.